ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 109వ అంశం, శ్రీరాముడు శంభుకుణ్ణి ఎందుకు వధించాడు. ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శంభుకుడి కథ మనకు రామాయణం ఉత్తరకాండలో వస్తుంది. ఈ శంభుకుడి కథను హిందూ వ్యతిరేకులు తమ అనుకూల వాదనకు బాగా వినియోగించుకుంటూ ఉంటారు. కుల నిర్మూలనకు పాటుపడుతున్నాము అని చెప్పుకునేటువంటి కుహనా మేధావులు కూడా వాళ్లకు వంత పాడుతూ ఉంటారు. శంభుకుడు శూద్రుడు కాబట్టి ఒక బ్రాహ్మణుణ్ణి సంతృప్తిపరచడం కోసం క్షత్రియుడైన శ్రీరాముడు అన్యాయంగా సంహరించాడు అని వాళ్ల వాదన. స్థూలంగా చూస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే ఆ వాదనలో ఉన్న డొల్లతనం ఎంతో బాగా అర్థమవుతుంది. ఇంతకు శ్రీరాముడు శంభుకుణ్ణి ఎందుకు వధించాడు? శ్రీరాముడు పట్టాభిషిక్తుడై న్యాయబద్ధంగా ధర్మసమ్మతంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. యజ్ఞయాగాదులు చేస్తూ వర్ణాశ్రమ ధర్మాలు చక్కగా కొనసాగేటట్లుగా చూస్తూ ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి సమస్యలు ఎలాంటి కష్టాలు ఉండటం లేదు. ప్రజలందరూ తమ తమ ఆశ్రమ విధుల్ని చక్కగా నిర్వహిస్తూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ కాలంలో అంటే శ్రీరామచంద్రుడి పరిపాలనలో రాజ్యం ఎలా ఉండేదట? పక్వసస్య వసుమతి సర్వౌషధి సమన్విత నబాలో మ్రియతే తత్ర న యువ నచ మధ్యమః. నెలకు 3 వర్షాలు కురుస్తూ రాజ్యమంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది. సమస్తమైనటువంటి ఔషధులతో కూడినటువంటి పంటలు పుష్కలంగా పండేవి. ఆ కాలంలో బాలురు కానీ యువకులు కానీ మధ్య వయస్కులు కానీ ఎవరూ మరణించేవారు కాదట. అంటే ఎవరికైనా మరణం సంభవించవలసి వస్తే వాళ్లకు వార్ధక్యం వచ్చిన తర్వాత కాలధర్మం చెందేవారు, అంతే తప్ప ఆ వార్ధక్యానికి ముందు మరణాలు శ్రీరాముడి కాలములో లేవు. ఇలా ఉండగా అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు మరణించిన తన కుమారుడు యొక్క శవాన్ని ఒడిలో పెట్టుకుని శ్రీరాముడి యొక్క భవనద్వారం దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఒక ఆరోపణ చేశాడు. ఇంతకాలం శ్రీరామచంద్రుడి యొక్క పరిపాలనలో అకాల మృత్యువు ఎవరికీ కలగలేదు. ఎందుచేతనంటే ఆ శ్రీరాముడు ధర్మ మార్గంలో పరిపాలన చేస్తున్నాడు కాబట్టి. కానీ ఇవాళ నా కుమారుడు బాల వయసులోనే అకాలంగా మరణించాడు. దీనికి కారణము శ్రీరామచంద్రుడి ఈ పరిపాలనలో ఎక్కడో అధర్మం జరిగింది. రాజు చేసినటువంటి అధర్మ కార్య పాపం అతడి ప్రజలను పట్టి పీడిస్తుందని ధర్మశాస్త్రం చెబుతున్నది కాబట్టి నా ఈ కుమారుడి మరణానికి ఈ ప్రభువే బాధ్యత వహించవలసి ఉంటుంది అని ఆరోపణ చేశాడు. ఈ విషయం శ్రీరామచంద్రుడికి చేరింది. ఆయన చాలా బాధపడుతూ తన పురోహితులను పండితులను మంత్రులను సమావేశపరిచాడు. ఏమిటి ఇలా ఎందుకు జరిగింది? నా పరిపాలనలో మీరు ధర్మాధర్మాలు న్యాయాన్యాయాలు విచారించి కారణాన్ని తెలియచేయండి అని కోరాడు. అలా అక్కడ ఆ సమావేశానికి వచ్చిన వాళ్లలో నారదుడు కూడా ఉన్నాడు. ఆయన తన దివ్య దృష్టితో ఈ బ్రాహ్మణ బాలుడి యొక్క మరణానికి గల కారణాన్ని చూచాడు. చూచి శ్రీరామచంద్రుడితో అన్నాడు, ప్రభు, తమ రాజ్యంలో ఎక్కడో ఒక శూద్రుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇది ప్రస్తుత త్రేతాయుగ ధర్మానికి విరుద్ధం. యుగ ధర్మానికి విరుద్ధంగా ఈ కార్యక్రమం జరగటం వల్ల తమరు అధర్మ పరిపాలకులుగా పరిగణింపబడుతున్నారు. అందుచేత ఈ బాలుడు మరణించాడు. కాబట్టి తపస్సు చేస్తున్నటువంటి ఆ శూద్రుణ్ణి మీరు సంహరించినట్లయితే ఈ బ్రాహ్మణ బాలుడు బ్రతుకుతాడు అని చెప్పాడు. అప్పుడు వెంటనే శ్రీరాముడు పుష్పక విమానం మీద వెళ్ళి అడవులను వెతికి ఆ అడవుల్లో ఎక్కడో ఒక చోట తలక్రిందులుగా వేలాడి తపస్సు చేస్తున్నటువంటి శంభుకుణ్ణి చూచి అతను శూద్రుడు అని గమనించి వెంటనే తన ఖడ్గంతో అతడి శిరస్సును ఖండించి వేశాడు. వెంటనే ఇక్కడ బ్రాహ్మణ బాలుడు పునరుజ్జీవితుడయ్యాడు.
ఇక్కడే శ్రీరాముడు శంభుకుణ్ణి అన్యాయంగా చంపివేశాడని మనకు అనిపిస్తుంది. శంభుకుడు చేస్తున్నది కేవలం తపస్సు. అతడు ఎవరి జోలికి వెళ్ళలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదు. అటువంటి శంభుకుణ్ణి శూద్రుడైనంత మాత్రాన చంపివేయడం న్యాయమా? శూద్రుడు తపస్సు చెయ్యకూడదా? ఇది మనకు వచ్చేటువంటి అనుమానం. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. ఈ కథ జరిగింది త్రేతాయుగంలో. కాబట్టి త్రేతాయుగంలో జరిగినటువంటి ఆ కథను ప్రస్తుత కలియుగపు ధర్మంతో అన్వయించి మనం చూస్తున్నాం. కాబట్టి శ్రీరాముడు చేసింది తప్పు అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవలసింది ఏమిటంటే, ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు వివేచన చేసేటప్పుడు ఆ కథ ఏ కాలంలో జరిగింది, ఏ ప్రదేశంలో జరిగింది, ఏ సందర్భంలో జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా బేరీజు వేసుకొని మాత్రమే న్యాయ విచారణ జరపాలి తప్ప ఒక యుగములో జరిగినటువంటి అంశాన్ని మరొక యుగ ధర్మంతో పోల్చి చూడకూడదు. చూచినప్పుడు మాత్రమే ఈ వైరుధ్యం మనకు కనపడుతూ ఉంటుంది. మీకు ఉదాహరణ చెబుతాను. రామాయణ మహాభారత కాలాల నాటికి రాజు యొక్క పెద్ద కుమారుడే అతడి అనంతరం తిరిగి రాజ్యానికి అధిపతి అవుతాడు, అతడికి ఎంతమంది కుమారులు ఉన్నప్పటికీ కూడా. అది ఆ కాలం నాటి ధర్మం. అది ఇప్పుడు ఈ రాజ్యాంగ సమయంలో అన్వయింపబడుతుందా? ఇంకొక ఉదాహరణ. రాజుల కాలం వరకు బహుభార్యత్వం అనేటువంటిది ధర్మసమ్మతం. మరి ఇప్పుడు బహుభార్యత్వాన్ని మన చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఒక అంశాన్ని మనం బేరీజు వేసేటప్పుడు అది ఏ కాలంలో జరిగింది, ఆ కాలం నాటి ధర్మం ఏమిటి అనే దాన్ని బట్టి మాత్రమే చూడాలి తప్ప ఇప్పటి చట్టాలను బట్టి దాన్ని బేరీజు వేసి చూడకూడదు. అయితే త్రేతాయుగ ధర్మం ఏమిటి? ఆ త్రేతాయుగ ధర్మాన్ని ముఖ్యంగా ఎవరు ఏ యుగములో తపస్సు చేయవచ్చు అనే అంశం మీద నారదుడు శ్రీరాముడికి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చాడు. పురా కృతయుగే రాజన్ బ్రాహ్మణావై తపస్వినః అబ్రాహ్మణస్తదా రాజన్ న తపస్వి కదంచన. రాజా, గతించిన కృతయుగంలో తపస్సు చేసుకునేటువంటి అధికారం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే కల్పించబడింది. అబ్రాహ్మణులెవరు అంటే క్షత్రియ, వైశ్య, శూద్రులెవరూ కూడా తపస్సు చేసుకునే అధికారము కృతయుగంలో కల్పించబడలేదు. త్రేతాయుగే చ వర్తంతే బ్రాహ్మణాః క్షత్రియాశ్చయే. ఇక త్రేతాయుగములో అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి యుగంలో రాజా కేవలము బ్రాహ్మణులకు, క్షత్రియులకు మాత్రమే తపస్సు చేసేటువంటి అధికారం కల్పించబడింది. తస్మిన్ ద్వాపరయుగ సంఖ్యాతే తపో వైశ్యాన్ సమావిశత్ త్రిభ్యో యుగేభ్య స్త్రీన్ వర్ణాన్ క్రమాద్వై తప ఆవిశత్. ఇక దీని తరువాత రాబోయే ద్వాపర యుగంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడా తపస్సు చేసుకునేటువంటి అధికారాన్ని పొందుతారు అని చెప్పబడింది. భవిష్యత్ శూద్రయోన్యాం వై తపశ్చర్య కలౌ యుగే. ఇక ఆ తరువాత భవిష్యత్తులో రాబోయేటువంటి కలియుగములో శూద్రులకు కూడా తపస్సు చేసుకునేటువంటి అధికారము కల్పించబడింది అని, ఏ ఏ యుగాలలో ఎవరికి తపస్సు చేసుకునేటువంటి అధికారము, అవకాశము కల్పించబడిందో నారదుడు శ్రీరాముడికి చాలా స్పష్టంగా వివరించాడు. దీని ప్రకారము శ్రీరాముడు పరిపాలన చేసినటువంటి త్రేతాయుగములో తపస్సు చేసుకునేటువంటి అధికారము కేవలము బ్రాహ్మణులకు, క్షత్రియులకు మాత్రమే కల్పించబడింది తప్ప శూద్రులకు మాత్రమే కదా, వైశ్యులకు కూడా లేదు. ఒకవేళ ఆ కాలములో వైశ్యులు తపస్సు చేసినప్పటికీ శూద్రులకు తపస్సు చేసినట్టుగానే వాళ్లకు కూడా శిక్షలు విధింపబడి ఉండేవి. ఇక ఈ కలియుగంలో శూద్రులతో పాటు అన్ని వర్ణాల వాళ్ళు తపస్సు చేసుకోవచ్చును. ఇక్కడ ఇప్పుడు శూద్రుడు తపస్సు చేసుకుంటే శిక్షించే అధికారం శ్రీరాముడికి కాదు కదా, ఎవరికీ లేదు. ఇది యుగధర్మం.
త్రేతాయుగం అయితే మాత్రం శూద్రుడు ఎందుకు తపస్సు చేసుకోకూడదు అని మనం ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఎందుచేతనంటే మన యుగ ధర్మ పరిధిని దాటి ప్రశ్నిస్తున్నాం కాబట్టి. ఒకవేళ ఆ ప్రశ్న మనం వేయదలుచుకున్నట్టయితే అది ఎలాంటి ప్రశ్న అవుతుంది అంటే, ఎంత గర్భదరిద్రుడైనప్పటికీ అగ్రవర్ణం వాడికి రిజర్వేషన్ ఎందుకు ఉండకూడదు, వాడేం పాపం చేశాడు అని ప్రశ్నించడం లాంటిది. సరేనండి, శంభుకుడు తపస్సు చేశాడు, తప్పు చేశాడు. శ్రీరాముడు అతడి శిరస్సునే ఖండించడం ఎందుకు, చెరసాలలో బంధించవచ్చు కదా అని ఒక ఉచిత సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ శ్రీరాముడికి తెలుసు ఎవరికి ఏ శిక్ష విధించాలో. మనమేం సలహా ఇవ్వనక్కర్లేదు. నేరస్తుడికి ఏ శిక్ష విధించాలో న్యాయమూర్తి నిర్ణయిస్తాడు, కానీ మీరు నేను ఎవరు నిర్ణయించడానికి? ఇంతకు శంభుకుడి కథ రామాయణంలో అసలు లేనే లేదని కొందరు అంటారు. ఎందుచేతనంటే వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం యుద్ధకాండ వరకే తప్ప ఉత్తరకాండను ఆయన రాయలేదని, ఆ ఉత్తరకాండను ఎవరో ప్రక్షిప్తం చేశారని, ఈ శంభుకుడి కథ ఉత్తరకాండలో ఉంది కాబట్టి అసలు రామాయణానికి శంభుకుడి కథకు ఎలాంటి సంబంధము లేదని కొందరు వాదిస్తూ ఉంటారు. కొంతమంది పండితులు ఆ విషయంలో ఉత్తరకాండ వాల్మీకి విరచితం కాదని నిరూపణ చేయటానికి అనేక ఆధారాలు కూడా చూపించారు. ఒకవేళ అదే నిజమైతే, ఉత్తరకాండ ప్రక్షిప్తమే అయితే శంభుకుడి వధ కూడా ప్రక్షిప్తమే అవుతుంది. శంభుకుడి కథ లేనప్పుడు శ్రీరాముడు శంభుకుడిని సంహరించాడు అన్యాయంగా అనేటువంటి ప్రశ్న ఎక్కడొస్తుంది? సరే, అదండి శంభుకుడి వధకు సంబంధించినటువంటి వివరాలు. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇక రాబోయేది 110వ వీడియో. ఆ వీడియోలో దండకారణ్యానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియచేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.